నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. మంత్రివర్గ విస్తరణ అంటున్నారు. అది ఎప్పుడు ఉంటుందో లేదో తెలీదు. కొందరు డిసెంబర్ తర్వాతే అంటుంటే మరికొందరు మాత్రం ఇంకో ఏడాది టైం పట్టొచ్చని చెప్తున్నారు. ఇదంతా ఇలా ఉండగానే అమాత్య రేసులో ఎమ్మెల్యేలు ఆశల పల్లకీలో ఉంటున్నారు. ఎప్పుడు విస్తరణ జరిగినా తమకు బెర్త్ పక్కా అని హోప్స్ పెట్టుకుంటున్నారట. ఇలా కడప జిల్లా నుంచి ఓ లేడీ ఫైర్ బ్రాండ్ లీడర్తో పాటు మరో సీనియర్ నేత బెర్త్ ఆశిస్తున్నారట. విస్తరణ జరిగితే ఆ ఇద్దరిలో ఎవరికి బెర్త్? క్యాబినెట్ రేసులో తొలి గడప ఎమ్మెల్యేలు. బీసీ కోటాలో ఓ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ లీడర్ గా లేడీ ఎమ్మెల్యే. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన ఆ ఇద్దరి అమాత్య ఆశలు. గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన పుట్టా సుధాకర్ యాదవ్. కడప గడపలో తొలి ప్రయత్నంలో గెలిచిన మాధవిరెడ్డి. కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట. క్యాబినెట్ షఫ్లింగ్ ఎప్పుడో, ఎంతమందిని తప్పించి మరెంతమంది కొత్త వారిని తీసుకుంటారో తెలియదు. కానీ మంత్రివర్గ విస్తరణ జరిగితే తమకు బెర్త్ పక్కా అంటూ ఊహల్లో తేలియాడుతున్నారు ఆశావహులు. ఉమ్మడి కడప జిల్లా నుంచి ఇద్దరి పేర్లు క్యాబినెట్ రేసులో రీసౌండ్ చేస్తున్నాయి. మొదటి ప్రయత్నంలోనే గెలిచి ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒకరైతే, మరొకరేమో పార్టీకి వీర విధేయుడు పుట్టా సుధాకర్ యాదవ్. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప అంటే విడిపోయిన 4 జిల్లాలు ఉమ్మడి 2 జిల్లాలకు కలిపి కొత్తగా ఎమ్మెల్యే అయిన రాయచోటి శాసనసభ్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మొదటి విడతలో మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 4 జిల్లాలకు కలిపి ఒకరే మంత్రిగా ఉండడాన్ని కొంతమంది పెద్దలు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లడంతో విస్తరణలో మరొకరికి అవకాశం ఇస్తారని టాక్. దీంతో ఉమ్మడి కడప జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పేరు మంత్రివర్గ విస్తరణలో ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన పుట్ట మైదుకూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. శ్రీవారి సేవతో పాటు సమాజ సేవ చేసి చంద్రబాబుకు నమ్మిన బంటులో ఉంటున్నారు. పైగా ఉమ్మడి కడప జిల్లాలో ఒకే ఒక బీసీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ఆర్థికంగా, సామాజికంగా సేవా దృక్పథం కలిగిన వ్యక్తి కావడం పుట్టా సుధాకర్ యాదవ్ కు కలిసి వచ్చే అంశాలు. ఇక మొదటి ప్రయత్నంలోనే కడప ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి హిస్టరీ క్రియేట్ చేశారు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి. మైనారిటీల కంచుకోటైన కడపలో గెలిచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విప్ పదవిని కూడా దక్కించుకున్నారు. కడప నగరంలో ఓవైపు అభివృద్ధిపై ఫోకస్ పెట్టడంతో పాటు ప్రత్యర్థి వైసీపీతో ఢీ అంటే ఢీ అంటూ ఉండడం మాధవిరెడ్డికి కలిసొచ్చే అంశాలు. ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావడం, జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు మిగతా నేతల్లో సీనియర్లు ఎక్కువ. ఇది మాధవిరెడ్డికి కాస్త ఇబ్బందిగా మారొచ్చు. అయినా మంత్రి పదవి రేసులో కడప శివంగిగా పిలువబడే మాధవిరెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. మాధవిరెడ్డి భర్త కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆర్థికంగా బలవంతుడు కావడంతో పాటు నేరుగా చంద్రబాబు, లోకేష్ తో టచ్ లో ఉంటూ పొలిట్ బ్యూరో వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు. మంత్రి పదవి వస్తే జిల్లాపై పట్టు పెంచుకోవడానికి అవకాశం ఉంటుందనే భావనతో భార్యకు మంత్రి పదవి తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. కడప మహానాడు వేదికగా శ్రీనివాసరెడ్డి భావోద్వేగం భార్యకు మంత్రి పదవి కోసమే అంటూ లోకల్ పార్టీలో టాక్. ప్రభుత్వ ఏర్పాటప్పుడే మాధవిరెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అనుకున్నారు. అప్పుడు కుదరలేదు. మహానాడు వేదికగా ఏకంగా సీఎం చంద్రబాబు మాధవిరెడ్డిని పొగడడంతో ఆమెకు బెర్త్ పక్కా అన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే మంత్రిగా అవకాశం ఇవ్వాలి అనుకుంటే బీసీ కోట, లేకపోతే మహిళా కోట, ఇలా చూస్తే వీరిద్దరిలో ఒకరికి అవకాశం తప్పనిసరి. ఈ ఈక్వేషన్స్ నేపథ్యంలో మాధవిరెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్లలో ఎవరికి అమాత్య యోగం వరించబోతుందో చూడాలి మరి. అక్క అసంతృప్తి ఇంటా